to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా కీ జై. వందే శంకర పద్మగర్భ విభవం, వందే జగద్రక్షకం, వందే బుద్ధ జ్వరాష్ట్ర క్రైస్త పథకం, వందే శుభోత్పాదకం, వందే పుణ్య గుణాకరం ప్రియకరం, వందే పుణ్య గుణాకరం శ్రియకరం, వందే మహాబోధకం, వందే విశిరనామధేయ విశదం, వందే జగద్వందితం, జగద్వందితం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ప్రభు తన యొక్క ఈ సహజమైన కార్యక్రమాన్ని తానే నిర్వహించుకుంటూ తన ఇచ్చకు అనుగుణంగా దాన్ని మలుచుకుంటూ ఆయనతో 60 నిమిషాలు గడిపే అవకాశాన్ని మనందరికీ బాబా ఇస్తున్నారు. ఇంతటి అదృష్టాన్ని కలుగు చేస్తున్న ఆ పరమపావనుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుచేత అందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 9వ భాగం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ 9వ భాగం ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. నిన్న ఆ 9వ భాగం మనం 3592వ పేజీలో అది మనం ఆపుకున్నాం. ఆ మీద అంటే ఆ పేజీ మీద అంతకు ముందు ఉన్నటువంటి ఆ పారాతో సహా చదువుకొని మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ఆ సాయంత్రం బాబా కనీతో ప్రపంచ పరిస్థితుల గురించి, ఈ విపరీత వాతావరణ పరిస్థితుల గురించి చర్చించారు. బాబా కార్యభారపు ఒత్తిడిని తగ్గించేందుకు సోదరుడు జాల్ను ఘనీని హాస్యంతో కూడిన కథలను చెప్పమన్నారు. రాత్రి 8:30 గంటలకు బాబా విశ్రమించడానికి తన గదిలోకి వెళ్ళిపోయారు. అక్కడికి ఆపుకున్నాం. మనం ముందుకు ప్రయాణం చేద్దాం. జూలై 17వ తేదీ ఆదివారం ఉదయాన్నే బాబా, నేను గత రాత్రి బాగా నిద్రపోయాను, ఇప్పుడు పూర్తిగా సేద తీరాను అన్నారు. క్రితం రోజు సాయంత్రం బాబా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఎరిచ్ జాన్ ఒక మస్టును తీసుకురావడానికి ఉదయం 7 గంటలు దాటాక పట్టణంలోకి బయలుదేరి వెళ్ళారు. వారందరూ మస్టుతో తిరిగి వచ్చే ఎయిడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కానీ కొన్ని గజల్స్ను చదివి వినిపించాడు. ఎయిడ్స్ మస్టుతో తిరిగి రాగానే బాబా అతనితో తన కార్యక్రమం
మొదలు పెట్టాడు. ఆ మస్తు పేరు కేశవ్. అతను పూనా రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న గ్రీన్ హోటల్ కు దగ్గరలో జనసామాన్యం వినియోగించే అత్యంత వికారమైన ఒక మూత్రశాలలో నివసిస్తూ ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా కేశవ్ అంటే పూనాలోని ప్రజలకు చాలా గౌరవం, భక్తి. ఆ మురికి దుర్గంధ ప్రదేశం నుండి అతను ఎప్పుడో గాని బయటకు వచ్చేవాడు కాదు. అతనిని అతి కష్టం మీద ఇక్కడకు తీసుకురాగలిగాడు. మొట్టమొదటిసారి అతను తారసపడినప్పుడు అతను మురికిగాను చెడు వాసనతో కంపు కొడుతున్నాడు. బాబా అతనికి స్నానం చేయిద్దామనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం మొదలు పెట్టగానే అసలు బాబా తనను తాకడానికి కూడా ఆ మస్తు ఒప్పుకోలేదు. కేశవ్ ఇలా అన్నాడు, నేను నీ కుమారుడను, నిన్ను నా పాదాలను తాకనివ్వను అన్నాడు. ఏరిచ్ కాక గుస్తాజీ తమతో సహకరించమని వారికి చేతనైనంత వరకు అతనిని బ్రతిమలాడారు. కానీ కేశవ్ పెరుగులాడుతూ మాటి మాటికి తనను తన ఇంటికి చేర్చమని గట్టిగా అరిచాడు. దానికి బాబా ఒప్పుకొని ఏర్చికి సంధి చేస్తూ జీపును తీసుకురమ్మన్నారు. ఆ మస్తు అందులోకి ఎక్కి కూర్చున్నా కూడా అక్కడున్న వారందరూ అతనిని బ్రతిమలాడుతూనే ఉన్నారు. చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత కేశవ్ ఆ జీపులో కూర్చుని ఉండగానే బాబా అతని కాళ్లపై కొంత నీరు పోసి కడగడానికి ఒప్పుకున్నాడు. ఆ నీరు పాదాలకు తాకిన వెంటనే అతను శాంతి ఇచ్చాడు. పాలు, బ్రెడ్ ఇచ్చాడు. ఆ మస్తు బాబాను ₹1 మరియు రచ్చని కోటు ఇవ్వమని అడిగాడు. అతను అడిగిన వాటినన్నింటినీ బాబా అతనికి అందజేశారు. అలా బాబా అతనితో జీపులోనే ఏకాంతంగా సాంగత్యం జరిపిన తరువాత అతనిని తిరిగి అతని స్వస్థానానికి పంపివేశాడు. ఎంతో ఉన్నత స్థితిలోనున్న ఆ మస్తుతో జరిపిన కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు బాబా ఎంతో సంతోషించి మండలికి ఈ విధంగా తెలియజేశారు. నిజానికి నేను ఎప్పుడైనా దేనినైనా ఇష్టపడతాను అంటే అది 2 విషయాలను ఇష్టపడతాను. 1 మస్తులు, 2 చిన్నపిల్లలు. మస్తుల్లోని బలాన్ని చూసి వాళ్ళని ఇష్టపడతారు. అలాగే పిల్లల్లోని నిస్సహాయతను చూసి పిల్లల్ని ఇష్టపడతారు. ప్రేమను జ్వలింపజేసే అగ్ని, ప్రేమాగ్ని చాలా బాధాకరమైంది. బాబా ప్రేమను జ్వలింపజేసే అగ్ని, ప్రేమాగ్ని చాలా బాధాకరమైంది. మస్తులు తమ ప్రియతముడితో ఐక్యత కొరకు తమ ప్రియతముడైన భగవంతుని ముందు ఈ ప్రేమాగ్నిని సవాలుగా విసురుతారు. ఈ సవాలు ప్రేమిక ప్రీతముల మధ్య నిరంతరం జరిగే ఒక పెద్ద పెరుగులాటగా టగ్ ఆఫ్ వార్ సాగుతుంది. చాలా మంది మస్తులు మురికితో నిండిన అపరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉంటారు. ఇందువల్ల అటువంటి పరిసరాల్లో వారు ఉంటున్నా కూడా అది వాళ్ళ ఆరోగ్యం పైన ఎటువంటి దుష్ప్రభావము కలిగించలేదు. ఎందువల్ల అని కానీ బాబాని అడిగాడు. అక్షర ఫలకంతో చూపిస్తూ బాబా ఇలా బదులిచ్చారు, నేను చెప్పినట్టు ప్రీతముడైన భగవంతుని ఎదుట ఈ మస్తులు సవాళ్లుగా నిలుస్తారు. భగవంతుడు తమ ఎదుట అభివ్యక్తం కావాలన్నదే ఈ సవాలు. మస్తులు తమకు తాము సంపూర్ణంగా ఆత్మ నిర్మూలనం, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునే ప్రయత్నాలు లేదా అహం రహిత స్థితి, ఇగోలెస్నెస్ పొందాలని వీరోచితమైన కృషితో కూడుకొని ఉంటాయి. వారి సవాళ్లు అంతేగాక అందుకోసం
మస్తులు చేసే ఈ కృషి, ఈ ప్రయత్నాలు ఎన్నెన్నో రూపాలని సంతరించుకుంటాయి. మురికితో నిండిన పరిసరాలైన తాయిఖానాల్లో గాని, మూత్ర విసర్జన స్థలాల్లో గాని, చెత్తాచెదారం పోగే ఉన్న స్థలాల్లో గాని ఈ మస్తులు నివసిస్తూ ఉండడం అన్నది వీటిలో ఒక పద్ధతి. ఇలా ఉంటూ మస్తులు తమకు భౌతిక శరీరం ఒకటి ఉంది అన్న విషయం పూర్తిగా విస్మరిస్తారు. ఈ చర్యల్లోని అద్భుతం ఏమిటంటే దివ్యప్రియతముని ఎడల వారికున్న ప్రేమలో పూర్తిగా మునిగి మస్తులు తమ శరీరాల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించక దానిని విస్మరించినప్పటికీ వారి శరీరం ఏమాత్రం కృషించదు. సరికదా ఆ శరీరం తనంతట తానే స్వయంగా సంరక్షించుకుంటుంది. సాధారణ మానవులు బాబా మానవుల మనసులు నిరంతరం తమ శరీరాలను కాపాడుకోవాలి అన్న ధ్యాసలో మునిగి ఉంటాయి. కానీ వారిన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత శ్రద్ధ చూపించినా తమ శరీరాలను క్షీణించకుండా ఎప్పటికీ ఆపలేము అన్న విషయాన్ని చివరికి వారు గ్రహించడం జరుగుతుంది. అందుకే కబీర్ ఇలా చెప్పాడు. ఇప్పుడు మనం కబీర్ సూక్తిని అంటున్నాం. ఈ దేహాన్ని గురించి చింతించడం వదిలిపెట్టు. ఈ దేహాన్ని గురించి చింతించడం వదిలిపెట్టు. దేహం అలాగే నిలబడి ఉంటుంది. లేదా నీ దేహాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలని చూసావా, అది ఒకనాటికి నశిస్తుంది. అందువలనే శవాలు మృత్యువునే తింటాయి అని ఆశ్చర్యపరిచే ఒక వాస్తవం బయటపడింది. అందువలనే శవాలు మృత్యువునే తింటాయి అని ఆశ్చర్యాన్ని గురిపే ఒక వాస్తవం బయటపడింది. దైవీ ప్రేమికుడు, లవర్ ఆఫ్ గాడ్ కావడం అన్నది ప్రతి ఒక్కరికి ప్రాప్తించదు. అండర్లైన్ చేసుకోండి మనుషుల్లో. దైవీ ప్రేమికుడు, లవర్ ఆఫ్ గాడ్ కావడం అన్నది ప్రతి ఒక్కరికి ప్రాప్తించదు. అటువంటి ప్రేమికులు ప్రేమ అగ్నిలో ఎంతగా దహించుకుపోతూ ఉంటారంటే వారు తమ ఆధ్యాత్మిక పురోగమనంలో తామెక్కడ ఉన్నది కూడా తెలియని స్థితిలో ఉంటారు. బాబా చాలా ఉన్నతమైన విషయాల్ని మనతో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మనం ప్రేమికులుగా, అమాయకునిగా మనల్ని మనం చాలా ఉన్నతంగా మనం చూసుకుంటూ ఉన్నాం. కానీ ఈ దైవీ ప్రేమికుడు అనేవాడు ప్రేమాగ్నిలో ఎంతగా దహించుకుపోతూ ఉంటారంటే వారు తమ ఆధ్యాత్మిక పురోగమనంలో తానెక్కడ ఉన్నది కూడా తెలియని స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో భగవంతుడితో తాము ఐక్యం అవ్వాలన్న ఆలోచన, యూనియన్ విత్ గాడ్ కూడా వారికి రాదు. ప్రేమ జ్వలింపజేసే దుర్భర వేదనలు, చిత్రహింసలను వారు ఆనందంగా అనుభవిస్తుంటారు. దైవీ ప్రేమికులు అనుభవిస్తారండి బాబా అంటున్నారు. ప్రేమ ప్రజ్వలింపచేసే దుర్భర వేదన, చిత్రహింసలు వారు ఆనందంగా అనుభవిస్తుంటారు. బాబా ప్రేమికులు అటువంటి పరిస్థితికి ఏనాడు బాబా రానివ్వలేదు.
ఎందుచేతంటే ఆయన ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గనక. అంతేకాదు ఆ బాధ మరింతగా కావాలని పరితపిస్తారు. తమ ప్రీతముణ్ణి ఎడబాసి తామున్నామన్న ఆలోచన ఆ ప్రేమికుల మనసుల్లోకి రాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు వీరిలో భగవంతుడితో ఐక్యం అవ్వాలన్న ఆలోచన కూడా రాదు. తామున్న స్థితి మెరిగి దానికి వసులై అందులోనే పూర్తిగా మునిగిపోతారు. వీరిలోని ఈ స్థితి పరాకాష్ఠకు చేరినప్పుడు ప్రీతముడే వీరితో ఐక్యతను కోరి దిగి వస్తారు. అంటే స్టేజెస్ ఆఫ్ లవ్ లో మనం ఎక్కడున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో హఫీజ్ ఇలా చెప్పాడు: వియోగం సంయోగం నీ వ్యవహారం కానే కాదు. వియోగం సంయోగం నీ వ్యవహారం కానే కాదు. ప్రీతముడైన భగవంతుని ఇచ్చకు పూర్తిగా అంకితం అవ్వాలన్నది మాత్రమే ఆకాంక్షించు. కేశవ్ మస్తుతో కార్యక్రమం ముగిసిన తరువాత బాబా తేజోమయుడై చాలా సంతోషంగా కనిపించారు. జీవితాన్ని త్యజించడమా, అంటే గివ్ అప్ వన్స్ లైఫ్, లేక జీవితాన్ని పోగొట్టుకోవడమా, ఈరోజు వన్స్ లైఫ్ ఏది కష్టతరమైనది అని బాబా ఖలీల్ అడిగారు. మంచి ప్రశ్న వేశారు బాబా. చూడండి, జీవితాన్ని త్యజించడమా లేక జీవితాన్ని పోగొట్టుకోవడమా అని ఖలీల్ అడిగారు. జీవితాన్ని పోగొట్టుకోవడం అన్నదే కష్టతరమైన విషయం అని ఖలీల్ బదులిచ్చాడు. జీవితాన్ని పోగొట్టుకోవడమే కష్టతరమైన విషయం అని ఖలీల్ బదులిచ్చాడు. కానీ సమాధానాన్ని బాబా అంగీకరించి ఇలా వివరించాడు: జీవితాన్ని పోగొట్టుకోవడం అన్నదే కష్టతరమైన విషయం అని గని బదులిస్తే దాని మీద బాబా చక్కటి వివరణిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. పేరు ప్రతిష్టల కోసం, జనబాహుళ్యం మెప్పు పొందాలన్న ప్రేరణతో తమ గౌరవాన్ని సంరక్షించేందుకు, స్వీయ మతాన్ని కాపాడుకునేందుకు, తమ దేశ రక్షణ వంటి గొప్ప కార్యం గురించి తమ ప్రాణాలను త్యజించిన వారు ఎంతో మంది ఉన్నారు. పిరికి వారందరూ కూడా ఏదో ఒక క్షణికావేశంలో జీవితాన్ని త్యజిస్తారు. అలాగే క్షణిక ఉద్రేకంలో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మరికొంతమంది జీవితాన్ని త్యజిస్తూ మరణిస్తారు. అటువంటి మరణాలన్నీ క్షణాలలో జరిగిపోతూ ఉంటాయి. కానీ జీవితాన్ని పోగొట్టుకోవడము అంటే కొద్దిగా క్షణం మరణించడమే. క్షణం మరణించడమే. అహంకార నిర్మూలన కోసం సాధకుడు ప్రతి క్షణం తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. అహంకార నిర్మూలన కోసం సాధకుడు ప్రతి క్షణం తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. చివరికి ప్రీతముని దివ్యేచ్ఛకు అంకితమై ప్రీతమునితో ఐక్యం కావడంతో సాధకుని బాధకు పరాకాష్ఠ స్థితి కలుగుతుంది. ఇటువంటి మరణం కేవలం ధీరులకే సొంతం. వాస్తవానికి అట్టి ధీరులు చాలా తక్కువ మంది ఉంటారు. కేశవ్ మస్తు అటువంటి ఒక మహాధీరుడు అని కేశవ్ మస్తు గురించి బాబా ఒక చక్కటి వివరించారు. ఇది పేజీ 35-95లో ఈ మెసేజ్ ఉంది. ఒకసారి ప్రతిరోజు ఈ 9వ వాల్యూమ్ 3597 జీవితాన్ని పోగొట్టుకోవడం గురించి అని ఒకసారి చదువుకుంటే మనలో, అంటే చదివితే వినడం, వినింది మళ్ళీ చదవడం చాలా అవసరం. అందుకు మీకు బాబా ఇలా చెప్పిస్తున్నారు. ఆ తర్వాత గని ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం టీ సమయం వరకు సీమాబ్ అనే ఉర్దూ కవి రాసిన కవితలను బాబాకు చదివి వినిపించాడు. భోజనానంతరం సాయంత్రం 4:30 గంటలకు బాబా
తన పరివారంతో పాటు కారులో రేస్ కోసం వెళ్ళి అక్కడి నుంచి హదాస్పర్ అనే గ్రామం వెళ్ళారు. మళ్ళీ ధూబే బంగ్లాకు చేరుకున్న తరువాత బాబా తన మెహరాజా తిరిగి వెళ్లే వరకు ఈ క్రింది దిన సరళిని అనుసరిస్తానని, వర్షాలు వచ్చినా రాకపోయినా ఇది కొనసాగుతుందని బాబా ప్రకటించారు. బాబా ఒక ప్రణాళికను తయారు చేశారు. ప్రతిరోజు ఇద్దరు ఉన్మాద స్థితిలో ఉన్నవారిని, అంటే మ్యాడ్ మస్తులను కానీ, భగవదోన్మత్తులు లేదా పూర్తిగా దిక్కులేని వారిని కానీ డిస్ట్రిక్ట్స్ బాబా చెంతకు తీసుకురావాలి. ప్రతిరోజు ఇద్దరు ఉన్మాద స్థితిలో ఉన్నవారు, అంటే మ్యాడ్ పీపుల్, మస్తులను కానీ, అంటే భగవదోన్మత్తులు లేదా పూర్తిగా దిక్కులేని వారిని కానీ, అంటే డిస్ట్రిక్ట్స్ బాబా చెంతకు తీసుకురావాలి. వారికి బాబా స్నానం చేయించి ఆహారాన్ని తినిపించి బట్టలు సరిపజేస్తారు. అది మొదటిది. రెండవది, మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంటల వరకు గని చదవడం, వల్లెవేయడం, రిసైటింగ్ లేదా తేలికపాటి విషయాల గురించి మాట్లాడడం ద్వారా బాబాకు కాలక్షేపం కలిగజేశాడు. 3, బాబా తాను ఉంటున్న బంగ్లాకి 1 మైలు దూరంలో కొండపైన ఉన్న దేవాలయంలో దాదాపు 2 గంటల పాటు ఏకాంతవాసంలో కూర్చుంటారు. ఆ కొండపైన ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తారు. ఈ విధంగా నడవడం వల్ల సాయంకాలం పూట నడక అవసరం లేక ఆపేస్తారు. 4, చివరి భోజనానంతరం మండలి వారితో అనేక విషయాలను చర్చిస్తూ గాని లేక పేకాట ఆడుతూ గాని సమయాన్ని ఆనందంగా గడుపుతారు. చివరిది రోజు ఆలీషా మస్తుకు స్నానం చేయిస్తూ ఆహారాన్ని తినిపిస్తూ అతనితో కూర్చొని కొంతసేపు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. 2 మస్తులను గాని లేదా 2 పిచ్చివారిని గాని తీసుకొని రావడానికై జూలై 18వ తేదీన ఉదయాన్నే సోదరుడు జాల్, ఏరిచ్ గని బయలుదేరి వెళ్లారు. కొండపైనున్న దేవాలయంలోని గదిని చూసేందుకు బాబా స్వయంగా ఆ గుడి వద్దకు నడిచి వెళ్ళాడు. ఆ గదిలో బాబా ప్రతిరోజు 2 గంటల పాటు కూర్చొని ఏకాంత భాషను గడపాలని నిశ్చయించుకున్నారు. ఏరిచ్, జాన్, గని ఆ రోజు ఉదయం 10:30 గంటలకల్లా 2 మనుషులను వస్తులుగా భావించి తీసుకొచ్చారు. కానీ వారు భగవంతుని పట్ల పిచ్చిలోనున్న ఆత్మలు మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం యొక్క గాలి, అంటే హవా వారికి తగిలిందని బాబా వారిని గురించి చెప్పారు. వారికి స్నానం చేయించి ఆహారం తినిపించి కొత్త బట్టలు ఇచ్చి తిరిగి వారిని యథాస్థానమునకు పంపించి వేశారు. బాబా సహచరులు టీ తాగిన తరువాత కొండపైన ఉన్న దేవాలయానికి జీపులో వెళ్లారు. కాకాబరియా, గుస్తాజీ, గని బయటే ఉండి కాపలా విధిని నిర్వహించాలి. వారికి భోజనాన్ని తీసుకొచ్చేందుకు ఏరిస్ జాలను మళ్ళీ వెనక్కి పంపించారు. బాబాకు మండలి వారికి భోజనాన్ని బింద్రా హౌస్ లోనే తయారు చేయించి తీసుకొస్తున్నారు. బాబా ఏకాంత భాషలో ఉన్న సమయంలో ఆయన చప్పట్లు సరిచి పిలిచేంత వరకు బయట కాపలా ఉన్నవారు ఆ దేవాలయం వైపు చూడరాదని ఆదేశించారు. బాబా 1 గంట సేపు ఏకాంతవాసంలో గడిపిన తరువాత పురుష మండలితో కలిసి తిరిగి ధూబే బంగ్లా వద్దకు నడుచుకుంటూ వచ్చారు. రాత్రి భోజనాన్ని ఏరిచ్, జాన్ తీసుకొచ్చారు. పేకాట ఆడుతూ సరదా విషయాలను మాట్లాడుకుంటూ ఆ రోజు సాయంత్రం సమయాన్ని గడిపారు. మరునాడు జూలై 10వ తేదీ ఉదయం బాబా మనోవైఖరి అంత అనుకూలంగా లేదు. కాక ఏరిచ్ గనితో మాట్లాడుతూ, క్రితం రాత్రి నేను కొంతసేపు కూడా నిద్రపోలేకపోయాను. కాక తన గది కిటికీ తలుపులను తెరిచే ఉంచివేయడం వల్ల గాలి విపరీతంగా శబ్దం చేస్తూ నా ప్రశాంతతను భగ్నం చేసింది. ముఖ్యంగా బయట తేమగాను చల్లగాను ఉన్నప్పుడు నేను అసలు ఈదురుగాలులను భరించలేనని కాకాకు తెలుసు. అయినప్పటికీ అతను ఆ విషయాన్ని అశ్రద్ధ చేసినందువల్ల నాకు అంతులేని బాధను కలుగజేశాడు అని ఫిర్యాదు చేశాడు. అంతేగాక అనువుగా లేని అటువంటి బంగ్లాను ఎంపిక చేసినందుకు ఏడ్చును విమర్శిస్తూ నిందించాడు. ఆ విధంగా బాబా విమర్శలు
కొనసాగుతూనే ఉన్నాయి. సజీవుడైన మానవాకారంలోనున్న భగవంతుడితో వాళ్ళు జీవనం ఎలా సాగించారో, ఆయన ఎలా వాళ్ళని అటువంటి పావనమూర్తితో ఎలా సాగించాలో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారో మనకు అనుక్షణం కూడా తెలుపుతూ ఉన్నారు బాబా. ఆ తరువాత బాబా క్రింది అంతస్తుకు దిగి వచ్చినప్పుడు నిరుత్సాహంగాను, చాలా విచారంగాను, బలహీనంగాను కనిపించారు. ఒక్కోసారి నా కోపాన్ని అణుచుకోలేకపోవడమే నా బలహీనత. ముఖ్యంగా ఏకాంత వాసంలో, ఉపవాసంలో ఉన్నప్పుడు నా కోపాన్ని తప్పక అణచుకోవాలి. దాని మూలంగా జరిగే అతి ఉత్తమమైన మరియు మిక్కిలి చెడ్డ పర్యవసానం ఏమిటంటే, ఎవరైతే నన్ను పూర్తిగా 100% ప్రేమిస్తూ సేవ చేస్తూ ఉంటారో వారిపైనే సాధారణంగా నా కోపాన్ని చూపిస్తుంటాను. ఈ కోపాన్ని చూపించడము అని అంటే ఒక విధంగా ప్రేమని ప్రసరించడమే. పరిపూర్ణత్వంలో ఈ బలహీనతలు ఎలా ఉంటాయి? తనకు అత్యంత సన్నిహితులైన వారి సంస్కారాలను తుడిచివేసే, ఆంతరంగిక కార్యక్రమాన్ని గురువు అంటే మాస్టర్ అలా నిర్వర్తిస్తారు. అదే ఆ గురుదేవుని కరుణ. దానిని ఆ దివ్య నటనని తన బలహీనతగా చెబుతున్న ఆయన యొక్క దివ్య నటన ఎలాంటిదో కదా, దానిని అంటే ఆ దివ్య నటనని అంటే కేడి దివ్య కేడి అని అందుకే రాయించారు బాబా. తన బలహీనతగా చెబుతున్న ఆయన యొక్క దివ్య నటన ఎలాంటిదో కదా. బాబా ఆది సమస్యతో తన పనిని నిర్వర్తిస్తుండగా సోదరుడు జాల్ మరికొంతమంది వస్తువుల్ని తీసుకొచ్చేందుకు పట్టణంలోకి వెళ్ళారు. వస్తువులుగా పరిగణించబడే వారిని ఎవరిని కనుక్కోలేకపోయినందున నిరుత్సాహంతో ఉదయం 11:30కి తిరిగి వచ్చేశారు. దానివల్ల బాబా నిరుత్సాహపడి వారిద్దరిని మళ్ళీ వెనక్కి పంపిస్తూ సాధారణంగా రోజు సాయంకాలం 4 గంటలకి తీసుకురావాల్సిన రాత్రి భోజనాన్ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకే తీసుకురమ్మని చెప్పారు. ఆ తరువాత ఆలీషా వస్తుతో బాబా ఒక ప్రత్యేకమైన కార్యం చేపట్టదలిసి అతన్ని మళ్ళీ తన వద్దకు పిలిపించారు. బాబా అతనికి స్నానం చేయించి దాదాపు 1 గంటకు పైగా అతనితో కూర్చొని గడిపారు. ఏరిచ్ సోదరుడు జాల్ మధ్యాహ్నం 2:30 గంటలకు ఆహారం తీసుకువచ్చారు. వారితో పాటు భగవంతుని పిచ్చిలో ఉన్న అంటే గాడ్ మేడ్ అల్లా బక్ష్ అనే మహమ్మదీయుని తీసుకొచ్చారు. బాబా వెంటనే అతనితో తన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అతనికి స్నానం చేయించి ఆహారాన్ని తినిపించి మంచి బట్టలను ఇచ్చారు. అల్లా బక్ష్ ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో లేనప్పటికీ అతను హవా అనే స్థితిలో మార్గం వైపు ప్రయాణిస్తున్నాడు. అతనితో జరిపిన పనికి బాబా సంతోషించినట్లు కనిపించారు. ఏరిచ్ జాన్ మళ్ళీ వస్తువుల అన్వేషణలో వెళ్లి సాయంత్రం 4 గంటలకు నన్ను భాయ్ అనే అతనితో వచ్చారు. నన్ను భాయ్ ఉన్నత స్థితికి చెందకపోయినా అతనితో బాబా జరిపిన సాంగత్యం అత్యంత వినోదభరితంగా గడిచింది. అతను చాలా స్థితిలో ఉన్నవాడు. అతను నాటకీయ తరహాలో ఉర్దూలో తిరుపత పద్యాలను అతి త్వరితంగా ఒకదాని వెంట మరొకటి వరుసగా గుక్క తిట్టుకోకుండా చెప్పేస్తున్నాడు. బాబా గని పిలిచి అతను పలికే ఉర్దూ ద్విపదలకు ప్రత్యుత్తరముగా మరలా ఉర్దూలో ద్విపదలను చెప్పమన్నారు. హఫీజ్ మరియు షాంసీర్ తాబ్రిజ్ల పద్యాలను ఘని చెప్పాడు. కానీ నన్నుబాయ్ బాగా దగ్గరగాను ఆగకుండా చెప్పుకుపోతుంటే అసలు ఘనికి చెప్పేవరి మాట కూడా అందట్లేదు. కానీ ఏదో చెప్పాలనుకునే లోపే నన్నుబాయ్ మధ్యలోనే కల్పించుకుంటూ అసందర్భంగా అసలేమీ అర్థం లేకుండానే చెప్పేస్తున్నాడు. ఈ సంఘటన బాబా ఎంతో ఆనందిస్తూ మౌనంగా నవ్వుకున్నారు. అప్పుడు బాబా ఏడ్చికి సంగు చేస్తూ
వాటన్నిటికీ నన్నుభాయ్ అసలేమి ఆలోచించకుండానే చాలా ధైర్యంగాను మనసుకు సూటిగా తగిలేటట్లుగాను సమాధానాలు చెప్పేస్తున్నాడు. ఉదాహరణకు ఏమి చదివినా అల్లా మరియు మహమ్మద్ ప్రవక్తలలో ఎవరు గొప్పవారు అన్న ప్రశ్నకు నన్నుభాయ్ సమాధానం ఇస్తూ మహమ్మదే కదా గొప్పవాడు. సాధారణంగా భగవంతుడు కూడా చేతులు చాచి అతన్ని అభ్యర్థిస్తూ ఉంటాడు. మహమ్మద్ను స్మరిస్తే చాలు, నీకు రాత్రి ఒక కుమార్తె పగలు ఒక కుమారుడు పుట్టేస్తారు అన్నాడు. ఒక అరగంట సేపు చర్చ జరిగిన తరువాత నన్నుభాయికి స్నానం చేయించి కొత్త బట్టలను మిఠాయిలను ఇచ్చారు. సాయంత్రం 5:30 గంటలకు అందరికీ టీ ఇచ్చారు. ఏరిచ్ అతన్ని తిరిగి అతని ప్రదేశానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా బాబా మరుసటి రోజు 3 రోజుల పాటు ఏకాంతవాసం చేయనున్నారు కాబట్టి ఆ రోజు సాయంత్రం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నందున జీపులో బయటకు షికారుకు వెళితే బాగుంటుంది అన్నారు. నన్నుభాయ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉండడం వల్ల కూడా షికారుకు వెళ్ళడానికి బాబా ఒప్పుకున్నారు. జీపులో షికారుకు వెళ్ళడం అనేది నిజానికి ఆయన ఆంతరంగిక కార్యక్రమం జరిపేందుకు ఒక కారణం మాత్రమే. వారంతా సాయంకాలం సుమారు 6 గంటలకు జీపులో బయలుదేరి నన్నుభాయ్ను అతని నివాసం వద్ద వదిలిన తర్వాత బండ్ గార్డెన్స్ కి వెళ్ళారు. అక్కడి నుంచి ఫెర్గూసన్ కాలేజీకి దక్కన్ జింకానాకు వెళ్ళారు. వాడియా కాలేజీ సమీపంలో ఒక సన్యాసి ఆ రహదారి వెంట నడుస్తూ వెళ్ళడాన్ని బాబా గమనించారు. ఏర్చిని జీపు దిగి అతని వద్దకు వెళ్ళి అతని పూర్వాపరాలను వాకపు చేసుకురమ్మని బాబా ఆదేశించారు. ఏరిచ్ జీపు దిగి అతని దగ్గరకు వెళ్ళి అతనితో కొంతసేపు మాట్లాడాడు. తర్వాత బాబా దగ్గరకు తిరిగి వచ్చి ఆ సన్యాసి భగవద్వేషంలో ఉన్నాడని, గత 7 సంవత్సరాలుగా మౌనం పాటిస్తూ దేశాటంలో ఉన్నాడని తెలిపాడు. ఆ సన్యాసిని మౌనీ బాబాగా కాకాబరియా గుర్తించాడు. 1942 సంవత్సరంలో బాబా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు హరిద్వార్లో దగ్గరలో ఉన్న కత్గొడాం గ్రామంలో అతన్ని కలిశారని గుర్తు చేశాడు. మౌనాన్ని పాటిస్తున్న ఆ సన్యాసిని తమతో పాటు జీబులో ఎక్కించుకున్నారు. హిందూ శ్మశాన వాటికలో బాబా అతనితో కొన్ని నిమిషాల పాటు కూర్చొని ఏకాంతంగా గడిపారు. మౌని అనగా మాట్లాడకుండా ఉండేవాడు అని అర్థం కనుక ఆ సన్యాసిని మౌని బాబా అని పిలుస్తున్నారు. హిందూ శ్మశాన వాటికలో బాబా అతనితో కొన్ని నిమిషాలు కూర్చొని ఏకాంతంగా గడిపారు అన్న ఒక వాక్యం ఇక్కడ మనకి చెప్పబడింది. అయితే అవతార పురుషులు ఏ కార్యక్రమం చేసినా దాని విశిష్టత వేరు. కానీ భౌతికంగా హిందూ శ్మశాన వాటికల్లో కానీ లేదు క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్స్ లో కానీ మనకి ప్రేతాత్మలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రేతాత్మల్ని మనం చూడాలి అనుకొని వెళితే కనబడవు. కానీ ఏదో ఒక సందర్భంలో అలా అలవోకగా ఆ త్రోవంట వెళ్ళినప్పుడు ఒక్కోసారి వాటిని చూసే అవకాశం రావడానికి అవకాశం ఉంది. జూలై 20వ తేదీని జూబే బంగ్లాలో పైయంతస్తులో ఉన్న గదిలో బాబా 3 రోజుల పాటు ఏకాంతవాసాన్ని మొదలుపెట్టారు. తాను భోజనానికి గాని లేదా మండలి వారితో మాట్లాడడానికి గాని క్రిందకు దిగి రానని చెప్పారు. బాబా ఈ ఏకాంతవాసం చేయడానికి కారణాన్ని వివరిస్తూ ఈ పర్యటనలో అనుభవించిన నిరాశాజనక విషయాలు తత్ఫలితంగా నెలకొన్న అవిశ్రాంతత అని చెప్పారు. నిర్ణయించిన సమయాలలో బంగ్లాలో పైయంతస్తులోకి వచ్చి బాబాను చూడవచ్చని కబురు చేసినప్పుడు ఘని వచ్చి పద్యాలను చదవచ్చని తెలియజేశారు. ఎప్పుడైనా పశువులను గాని సాధువులను గాని తీసుకువచ్చినప్పుడు వారితో బంగ్లాలోని పైయంతస్తులోని కలుస్తానని చెప్పారు. ఆ రోజు నుండి బాబా తన ఆహారం తీసుకునే సమయాలను
ఈ విధంగా తెలియజేశారు. ఉదయం ఒక కప్పు టీ మాత్రమే తీసుకుంటారు, బ్రెడ్ తీసుకోరు. 10 గంటలకు ఒక కప్పు కాఫీ, 3 నుంచి 4 గంటల వరకు భోజనం. పగటిపూట తమలపాకు, ఒక్క లేదా బిర్యానీ పొడిని నములుతారు. ఆ రోజు ఉదయం టీ తాగిన తరువాత ఏరిస్ ఒక సాధువును తీసుకొచ్చాడు. బాబా అతని పాదాలు కడిగి మిఠాయిలు మరియు 2 రూపాయలు ఇచ్చాడు. సోదరుడు జాన్ మధ్యాహ్న సమయంలో రామ్ అనే మరొక వస్తువును తీసుకొచ్చారు. అతను బాబాతో సాంగత్యానికి ఏమాత్రం ఆటంకపరచలేదు. అతన్ని బంగ్లాలోని పై అంతస్తులోకి తీసుకువెళ్లారు. బాబా అతనికి స్నానం చేయించి కొత్త బట్టల్ని, మిఠాయిల్ని ఇచ్చారు. ఆ తరువాత రామ్ గురించి మండలి వారికి బాబా వివరిస్తూ, ఆ సమయంలో నాకెంతో ఆకలిగా ఉంది, ఆ రామ్ మస్తు తింటున్న మిఠాయిల్లో కొంత తినమని నాకు ఇస్తే బాగుండును అనిపించింది. అప్పుడు ఏమైందో ఊహించండి చూద్దాం. అతడు తనంతట తానే సగం మిఠాయిలను తినమని నాకు ఇచ్చాడు అన్నారు. ఉపవాసంలో ఉండటం వల్ల నేను ఎవరి చేతి నుండి ఆహారాన్ని స్వీకరించి ఉండేవాడిని కాదు, కానీ ఆ ఆహారం ఒక మస్తు నుండి వచ్చేది కనుక నా ఆకలిని తీర్చుకునే చక్కటి అవకాశం వచ్చింది కనుక వాటిని స్వీకరించాను అన్నారు బాబా. ఆ తర్వాత బాబా ఇక్కడ రామ్ అనే మస్తుతో జరిపిందే పూనాలో తన ఆఖరి మస్తు సాంగత్యం అని చెప్పారు. ఇక ఈ ఏకాంత సమయంలో మస్తులు ఎవరిని తీసుకురావద్దని చెప్పారు. బాబా చేసిన సౌఖ్యకు అనుగుణంగా ఏరిచ్ ఆ మస్తును ఇలా అడిగాడు, రామ్ ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నకు మస్తు సమాధానం ఇస్తూ, రామ్ ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అని అన్నాడు. నీవు ఈశ్వరుని చూశావా అని ఏరిచ్ మస్తులు అడిగాడు. ఈ క్షణంలో నా కళ్ళెదుటే ఈశ్వరుని చూస్తున్నాను, ఆయన సర్వాంతర్యామి అని సమాధానం ఇచ్చాడు. భోజనానంతరం సాయంత్రం 4 గంటలకు బాబా విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. సాయంత్రం ఆయన మండలితో కింద కూర్చొని టేబుల్ టెన్నిస్, పేకాట మరియు క్యారమ్స్ ఆటలు ఆడారు. ఇక్కడికి మనం ఈ పుస్తక పఠనాన్ని ఆపుకున్నాం.